జై కిసాన్ జై కిసాన్ అంటే ఈ రోజు దేశంలో ప్రజలంతా కూడా దేశం వైపు చూస్తా ఉన్నారు. ఈ ఎన్నికలు కేసీఆర్ కోసం కాదు, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు కాదు, ఇవి కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి ఏ పార్టీ ఏర్పాటు చేస్తుంది, ఏ పార్టీ బలంగా ఉంది, ఏ పార్టీ దేశం కోసం ఈరోజు దేశ రక్షణ కోసం ఓ సుస్థిరమైనటువంటి పాలన అందిస్తూ ఉన్నటువంటి విధంగా అందరూ ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో మరి దేశ రాజకీయాల్లో మరి జాతీయ పార్టీలే ప్రముఖంగా పాత్ర పోషించేటటువంటి విషయం మనకు అందరికీ తెలియంది కాదు. కేవలం తెలంగాణ ప్రజలను ఎప్పటికప్పుడు మాటలతో మోసం చేసి 16 గెలిస్తే నేను చక్రం తిప్పుతా, ఫస్ట్ ఏమన్నాడు ఈ దేశంలో ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నా, అక్కడ కాంగ్రెస్ లేదు, బీజేపీ లేదు, ఫెడరల్ ఫ్రంట్ పెడుతున్నా, నేనే ప్రధానమంత్రి అయితా, దేశంలో అన్ని పార్టీలను ఏకం చేస్తున్నా, మమతా బెనర్జీ గారి దగ్గరికి పోయిండ్రు, నవీన్ పట్నాయక్ దగ్గరికి పోయిండ్రు, అదేవిధంగా దేవేగౌడ గారి దగ్గర పోయిండ్రు, అఖిలేష్ యాదవ్ దగ్గరికి పోయిండ్రు, స్టాలిన్ దగ్గరికి పోయిండ్రు, ఇట్లా అన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీల దగ్గర పోయి ఇక ఈ రాష్ట్రం అయితే నేను అయిపోయింది అనుకున్నది, ముఖ్యమంత్రి అయినా రేపు నా కొడుకుని యువరాజుని ఇక్కడ కూర్చిపెట్టి దేశంలో వెళ్దామని అనుకున్నాడు. మరి ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి, దేశ పరిస్థితి ఆయనకు అర్థమైనాయి. దేశ ప్రజలంతా కూడా ఒక సుస్థిరమైనటువంటి పాలనను కోరుకుంటున్నారు. దేశ ప్రజలంతా కూడా నరేంద్ర మోడీ వైపే ఉన్నారు. ఆయన పెట్టేటటువంటి ఫ్రంట్లకు ఎవరి మద్దతు కూడా ముందుకు రావడం లేదు. రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం మీద అన్నిటి మీద ఆధారపడి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం మరి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రం కొనసాగుతున్న నేపథ్యంలో ఈ ఎన్నికలు ప్రధానంగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడానికే జరుగుతున్నటువంటి ఎన్నికలు. దేశంలో ఉన్నటువంటి పార్టీలు, జాతీయ పార్టీలు రెండే, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మనకు అందరికీ తెలుసు. దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏందో ఈరోజు చిన్న చిన్న ప్రాంతీయ పార్టీలతో పొత్తులు పెట్టుకొని ఇంకా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వారి పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే వాళ్ళని అడుక్కొని మాతో పొత్తు పెట్టుకునేటటువంటి పరిస్థితి. ఈరోజు ఎవరు కూడా పొత్తు పెట్టుకోవడానికి ముందుకు రానటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనమైపోయింది. దేశంలో ఒక సుస్థిరమైనటువంటి పాలన అందిస్తున్నటువంటి పార్టీ చిన్న చిన్న పార్టీలతో ముక్కలుగా ఉన్నటువంటి పార్టీలన్నీ కలిసి దేశంలో ప్రభుత్వాలను ఏర్పాటు చేస్తే అవి మనుగడను కొనసాగించలేవు. దేశంలో ఉన్నటువంటి మన దేశ రాజకీయాలకే ఒక సుస్థిరమైనటువంటి పాలన అందించినటువంటి పార్టీలను ఎన్నుకోవడం వల్ల మరి దేశ భద్రత, దేశ రక్షణ, దేశం అభివృద్ధి కుంటుపడిపోయేటటువంటి పరిస్థితి ఉన్నటువంటి విషయంగా మరి ఈరోజు మరి అందరూ కూడా ఆలోచన చేసి ప్రతి ఒక్కరు అక్క, చెల్లె, అన్న, తమ్ముడు, మీరందరూ మీడియా మిత్రులు, యువత, విద్యావంతులు, మేధావులు ప్రతి ఒక్కరు కూడా మరి భారతీయ జనతా పార్టీకి మద్దతు ఇవ్వండి. మరి కమలం గుర్తు మీద ఓటేసి పాలమూరు పార్లమెంటు స్థానానికి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతా ఉంది. మరి ఏర్పాటవుతున్నటువంటి సందర్భంలో మన పాలమూరు నుంచి కూడా ఈ పార్లమెంటు స్థానాన్ని మరి ఖచ్చితంగా నరేంద్ర మోడీ గారికి తెలంగాణలో సౌత్ తెలంగాణ నుంచి మేమంతా కూడా మీ వెంబడే ఉన్నామనేటటువంటి సంకేతాన్ని ఈ సీటుని గెలిపించి అందించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా. మరి ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీకి ఓటు అనేది వేస్ట్ అయిపోతుంది. కేంద్రంలో మనం డైరెక్ట్గా కేంద్ర ప్రభుత్వంతో నిధులు సాధించుకోవడానికి పాలమూరు పార్లమెంటులో అవకాశం ఉన్నటువంటి సందర్భంగా అందరూ కూడా మరి కమలం గుర్తు మీద ఓటేసి గెలిపించండి. నరేంద్ర మోడీ గారి మెడలు వంచుతా అని చెప్తున్నటువంటి కేసీఆర్కు ఒకటే చెప్తా ఉన్నాం, కేసీఆర్ గారు రేపు ఖచ్చితంగా కేంద్రంలో రాబోయేది బీజేపీ ప్రభుత్వం. నీ మెడలు వంచి ఇక్కడ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రతి హామీని కూడా నిలబెట్టే విధంగా ఇక్కడ మేము పనిచేస్తామని చెప్పిన ప్రజలకు ఈ సందర్భాన్ని నేను తెలియజేస్తా ఉన్నా. అంటే ఇక్కడ చెప్తా ఉన్నారు, మీకు టీఆర్ఎస్ కోట వేయకపోతే పింఛన్ పోతుంది, టీఆర్ఎస్ కోట వేయకపోతే కళ్యాణ లక్ష్మి పోతుంది, టీఆర్ఎస్ కోట వేయకపోతే రైతు బంధు పోతుంది, టీఆర్ఎస్ కోట వేయకపోతే ఇల్లు రాదు, టీఆర్ఎస్ కోట వేయకపోతే ఇది రాదు అది రాదని లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ భయపడించేటటువంటి ఒక సాంప్రదాయానికి దిగజారిందంటే మొన్న సర్పంచ్ ఎలక్షన్లో అదే ఏడుపు, ఇప్పుడు అదే ఏడుపు. కాబట్టి అందరూ కూడా గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ ఎన్నికల్లో గనక మీరు టీఆర్ఎస్కు ఓటేస్తే మీకు ఏవి రావు, పెన్షన్ రాదు, రైతు బంధు రాదు, ఇల్లు రాదు, ఏ కార్యక్రమం కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలన్నా గట్టిగా పనిచేయాలా కేసీఆర్ అంటే
ఖచ్చితంగా ఎన్నికల్లో కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వానికి అందరం మద్దతు పలకాలి, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం రావాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా ఈ మీడియా ద్వారా ప్రజలకందరినీ నేను కోరుకుంటున్నా. ఈవీఎం బాక్సుల్లో మరి గుర్తులు మొట్టమొదటి గుర్తునాది, ఫస్ట్ నంబర్ 1 గుర్తునాది, నా ఫోటో ఉంటుంది, నా గుర్తు కమలం పువ్వు గుర్తు ఉంటుంది. మరి ఆ గుర్తు మీద ఓటు ఇక్కడ నొక్కి మీట నొక్కి ఓటు వేసి మరి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా నేను కోరుతా ఉన్నా.